IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీయాను. సో ప్రెసెంట్ మనతో పాటు ఉన్న సీనియర్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ దిలీప్ గారు ఉన్నారు ఫ్రమ్ యశోద హాస్పిటల్ సుమాజిగూడ నుంచి. సార్తో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందామండి. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? గుడ్ గుడ్. సార్ ఏంటంటే అసలు గట్ హెల్త్ అనేది చాలా మందికి తెలియదు. సో మన బాడీలో ఉండే గుడ్ బ్యాక్టీరియా అనేది ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా కాపాడుతుంది అని చెప్తుంటారు. సో వాట్ ఈస్ గుడ్ బ్యాక్టీరియా అండ్ వాట్ ఈస్ బ్యాడ్ బ్యాక్టీరియా? గట్ హెల్త్ ఎప్పుడు హెల్తీగా హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, అండర్ రేటెడ్. ఇన్ఫ్యాక్ట్ చాలా మందికి తెలియదు మీరు అన్నట్టు. సో గట్ లైనింగ్లో మన ఇంటెస్టైన్ లైనింగ్ ఇఫ్ సీ స్టమక్ తర్వాత స్మాల్ ఇంటెస్టైన్ దెన్ లార్జ్ ఇంటెస్టైన్ అండ్ ఆల్, ఈ లైనింగ్లో మనకి గుడ్ వర్సెస్ బ్యాడ్ రేషియో అండ్ గుడ్ బ్యాక్టీరియా ఎనఫ్ ఉండాలి, బ్యాడ్ బ్యాక్టీరియా చాలా తక్కువ ఉండాలి. ఈ రేషియో మెయింటైన్ అవ్వనప్పుడు మనకి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అది దట్ కెన్ బి రేంజింగ్ ఫ్రమ్ కాన్స్టిపేషన్, డయేరియా, దెన్ స్మాల్ బోవెల్ ఓవర్ గ్రోత్ సిండ్రోమ్ అంటాం. కొంతమందికి పాకెట్స్ ఆఫ్ ఈ స్మాల్ బోవెల్ బ్యాక్టీరియల్ గ్రోత్ ఉంటుంది. వీళ్ళలో ఏంటంటే ఇన్ఫ్యాక్ట్ నాట్ జస్ట్ కాన్స్టిపేషన్, డయేరియా, వాళ్ళకి IBS ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ అని ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. IBSలో కూడా ఫ్లేర్ అప్స్, అంటే IBS ఈజ్ ఏ అన్ఫార్చునేట్లీ ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్లో there is no complete cure for it. Of course కొన్ని మనం ఫుడ్స్ అవాయిడ్ చేస్తాము, దెన్ విల్ హెల్ప్ దెమ్ విత్ గుడ్ బ్యాక్టీరియా, స్పోర్స్ అవి ఇస్తూ ఉంటాము. బట్ యాక్చువల్గా ఇది ఇలా ఫ్లేర్స్ అవుతూ ఉంటాయి. అంటే ఒక్కోసారి డిసీజ్ కెన్ వర్సన్, ఇంకోసారి ఇట్ విల్ రిమిట్ ఆన్ ఇట్స్ ఓన్. సో ఫ్లేర్ అయిన టైంలో యూజువల్గా బ్యాడ్ బ్యాక్టీరియా శాతం పెరుగుతూ ఉంటుంది. సో మనం వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. అంటే బ్యాడ్ బ్యాక్టీరియా తగ్గించాలి. మనం యాంటీబయాటిక్స్ ఇస్తూ పోతాము. చాలా మందికి తెలియదు ఏంటంటే యాంటీబయాటిక్ ఇవ్వగానే గుడ్ బ్యాక్టీరియా కూడా నశిస్తాయి. So you are giving like a nuclear bomb like thing where bacteria as a whole, good and bad, are dying. So మనకు అది మంచిది కాదు. సో అందుకే యాంటీబయాటిక్స్ తో పాటు గుడ్ బ్యాక్టీరియా ఉన్నవి కూడా మనం ఇస్తూ ఉంటాం. కొంతమంది యూజువల్గా ఇప్పుడు సే ఓఫ్లాక్సిన్, ఆర్నిటజోల్ కాంబినేషన్ ఇస్తాము. దాంతోపాటు మనం బ్యాక్టీరియల్ మంచి బ్యాక్టీరియా ఉన్న ఇవి కూడా ఇస్తుంటాం. సాధారణంగా ఎకోనామ్ కానీ స్పోర్ ల్యాక్ కానీ ఇవన్నీ ఇస్తూ ఉంటాం. సో ఇవి ఇవ్వాల్సిన అవసరం చాలా ముఖ్యం. బేసికలీ ఇవి ఇవ్వకపోతే ఏమవుతుందంటే లైనింగ్ దగ్గర ఇఫ్ యూ టేక్ ఇన్ మైక్రోస్కోపిక్ లెవెల్, బేసికలీ బ్యాడ్ బ్యాక్టీరియా శాతం పెరుగుతున్న కొద్దీ వీటి ద్వారా రిలీజ్ అయ్యే కొన్ని ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ పెరుగుతూ ఉంటాయి. TNF ఆల్ఫా అని, ఇంటర్లూకిన్ 6 అని, ఇవన్నీ కూడా ఇన్ఫ్లమేషన్ కాన్స్టెంట్గా ఇన్ఫ్లమేషన్ అవుతూ ఉంటుంది. అంటే వాపు బేసికలీ. ఈ ఇన్ఫ్లమేషన్ ఈజ్ నాట్ రిస్ట్రిక్టెడ్ ఓన్లీ టు ఇంటెస్టైన్, అది బాడీలో కూడా వెళ్తూ ఉంటుంది. సో అప్పుడు మనకి అల్సర్స్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయి కదా? అల్సర్స్ యాసిడ్ లెవెల్ పెరిగినప్పుడు. ఆఫ్ కోర్స్ ఇంకొక బ్యాక్టీరియా ఉంది, హెలికోబాక్టర్ పైలోరి అని. ఇది ఒక బ్యాడ్ బ్యాక్టీరియా బేసికలీ, అండ్ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ అల్సర్స్ ఇన్ ద స్టమక్ అండ్ డియోడినం. సో ఇది హెలికోబాక్టర్ పైలోరి అనేది ఎక్కువ అవుతున్న కొద్దీ గ్యాస్ట్రిన్ బేసికలీ స్టమక్లో ఉన్న యాసిడ్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. దెన్ దానివల్ల అల్సర్స్ ఫామ్ అవుతాయి. బట్ బ్యాడ్ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా మనం టాకింగ్ అబౌట్ లిటిల్ లోవర్, అంటే స్మాల్ ఇంటెస్టైన్లో, చిన్న పేగులో మనం మాట్లాడుతున్నాం. సో మనం నమ్మలేనన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి బ్యాడ్ బ్యాక్టీరియా పెరుగుతున్న కొద్దీ. ఇన్ఫ్యాక్ట్ యాంగ్జైటీ, డిప్రెషన్ కూడా డైరెక్ట్ లింక్ ఉంది. హైపర్ టెన్షన్కి, మెటబాలిక్ డిజార్డర్స్కి, డయాబెటీస్ కంట్రోల్ కూడా డైరెక్ట్ లింక్ ఉంది. అంటే షుగర్ కంట్రోల్, ఇమాజిన్ అంటే గట్ హెల్త్ బాగుంటే షుగర్ కంట్రోల్ కూడా బాగుంటుందని ప్రూఫ్.